మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర్ వరప్రసాద్' గారు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ రంగంలోకి దిగిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగ సీజన్ అడ్వాంటేజ్తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ సినిమాకు కీలకంగా మారింది. ముఖ్యంగా కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 15వ రోజు 'మనశంకర్ వరప్రసాద్' గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది అనే వివరాలను తెలుసుకుందాం. దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్కు తగ్గట్లుగానే మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సమపాలల్లో మేళవించి ఈ సినిమాను రూపొందించారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జెటిక్ డ్యాన్స్ మూమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి ప్రేక్షకులు కోరుకున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడంతో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. హీరోయిన్గా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్ను భారీగా పెంచడంలో కీలక పాత్రను పోషించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ దాదాపు 120 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమాకు భారీ డిమాండ్ను కనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంత భారీ బ్రేక్ ఈవెన్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో పాటు తొలివారం వసూళ్లతోనే సినిమా లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ కెరీర్లోనే ఇది మొదటి 200 కోట్ల గ్రాసర్గా చరిత్ర సృష్టించిందనే టాక్ ఇప్పుడు సినీ వర్గాల హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నప్పటికీ ఈ స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది. ఇండియా వైజ్ నెట్ కలెక్షన్స్ను పరిశీలిస్తే సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇండియా వైజ్గా ప్రీమియర్స్ 9.35 కోట్లు రాబట్టిన ఈ సినిమా తొలి రోజే 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్తో అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేస్తూ తొలి వీకెండ్ అంతా గట్టి పట్టును చూపించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్గా కొనసాగింది. నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు వసూలు చేసి మొదటి వారం స్ట్రాంగ్ కలెక్షన్స్ను రాబట్టింది. దీంతో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్లోకి వెళ్ళిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రెండో వారం ప్రారంభంలో సహజంగానే కొంత స్లో అయినా సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. ఎనిమిదో రోజు 8 కోట్లు, తొమ్మిదో రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లో కూడా డీసెంట్ నెంబర్లు నమోదు కావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్ను సూచిస్తుంది. అయితే వీకెండ్కు మళ్ళీ ఊపు రావడంతో 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు వసూలు చేసి సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపించిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. మొత్తానికి 14 రోజుల్లోనే మనశంకర్ వరప్రసాద్ గారు భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. 14 రోజుల బాక్సాఫీస్ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్గా మొత్తం 269.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో ఇండియా నెట్ 192.25 కోట్లు, ఇండియా గ్రాస్ 227.75 కోట్లు కాగా ఓవర్సీస్ నుంచి 41.75 కోట్లు రావడం విశేషం. దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకులు సినిమాను భారీ స్థాయిలో ఆదరించారని ఈ లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక 15వ రోజు సోమవారం హాలిడే కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు 4.5 నుంచి 5 కోట్ల గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ లెక్కల ప్రకారం సోమవారం నాటికి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ 200 కోట్ల మార్కును, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 230 కోట్ల మార్కును దాటడం దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ప్రాంతీయ షేర్ కలెక్షన్స్లో కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో వారంలోనూ అదే జోరు కొనసాగించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.
సీడెడ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు వంటి కీలక ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని స్థాయిలో అత్యధిక షేర్ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా 15వ రోజు సందర్భంగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్తో సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఏడ్చే వాళ్ళని ఏడవని అనే క్యాప్షన్తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 300 కోట్ల మార్కును దాటినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం మరింత సంచలనం సృష్టించింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా మనశంకర్ వరప్రసాద్ గారు నిలిచింది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.